యెషయా గ్రంథం 16వ అధ్యాయము మొదటి వచనం. అరణ్యపు తట్టుననున్న సెల నుండి దేశము నేలువానికి తగిన గొర్రె పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి. 2వ వచనం. గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల వలె అర్నోను రేవుల యొద్ద మోయాబు కుమార్తెలు కనబడుదురు. 3వ వచనం. ఆలోచన చెప్పుము, విమర్శ చేయుము, చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనీయుము. చెదరిన వారిని దాచిపెట్టుము, పారిపోయిన వారిని పట్టియ్యకుము. 4వ వచనం. నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము, దోచుకొనువారు వారి మీదికి రాకుండునట్లు మోయాబీయులకు ఆశ్రయముగా ఉండుము. బలాత్కారులు ఓడిపోయిరి, సంహారము మానిపోయెను, అణగద్రొక్కువారు దేశములో లేకుండా నశించిరి. 5వ వచనం. కృప వలన సింహాసనము స్థాపింపబడును, సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు. దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును. 6వ వచనం. మోయాబీయులు బహుగర్వము గలవారని మేము వినియున్నాము, వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వ క్రోధములను గూర్చియు వినియున్నాము, వారు వదరుట వ్యర్థము. 7వ వచనం. కావున మోయాబీయులు మోయాబును గూర్చి అంగలార్చుదురు, అందరును అంగలార్చుదురు. మోయాబీయులారా, కేవలము పాడయ్యున్న కీర్హరెసెతు ద్రాక్ష పండ్ల అడలు దొరకక మీరు మూల్గుదురు. 8వ వచనం. ఏలయనగా హెష్బోను పొలములు సిబ్మా ద్రాక్షవల్లులు వాడిపోయెను, దాని శ్రేష్టమైన ద్రాక్షవల్లులను జనముల అధికారులు అణగద్రొక్కిరి. అవి యాజరు వరకు వ్యాపించెను, అరణ్యములోనికి ప్రాకెను. దాని తీగెలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను. 9వ వచనం. అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్షవల్లుల నిమిత్తము ఏడ్చెదను. హెష్బోను, ఏలాలే, నా కన్నీళ్ల చేత నిన్ను తడిపెదను. ఏలయనగా ద్రాక్ష తొట్టి త్రొక్కి సంతోషించున్నట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలముల మీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు. 10వ వచనం. ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలము నుండి మానిపోయెను, ద్రాక్షల తోటలో సంగీతము వినబడదు, ఉత్సాహధ్వని వినబడదు. గానుగలలో ద్రాక్ష గెలలను త్రొక్కువాడెవడునూ లేడు, ద్రాక్షల త్రొట్టి తొక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించియున్నాను. 11వ వచనం. మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది, కీర్హరెసు నిమిత్తము నా ఆంత్రములు సితారావలే వాగుచున్నవి. 12వ వచనం. మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించున్నప్పుడు వారికేమీయూ దొరకకపోవును. 13వ వచనం. పూర్వకాలమున యెహోవా మోయాబును గూర్చి సెలవిచ్చిన వాక్యము ఇదే, అయితే యెహోవా ఇప్పుడిలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. 14వ వచనం. కూలివాని లెక్క ప్రకారము 3 ఏండ్లలోగా మోయాబీయుల యొక్క ప్రభావమును వారి గొప్ప వారి సమూహమును అవమానపరచబడును, శేషము బహు కొద్దిగా మిగులును, అది అతి స్వల్పముగా నుండును. ఆమేన్.